అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ఏప్రిల్ 14వ తేదీ నాడు మొదలై ఈ నెల 5వ తేదీ వరకు సాగి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో ముగిసిందన్నారు. విజయవంతంగా సాగిన జన చైతన్య యాత్ర సందర్భంగా 5 ప్రజా సంఘాల తరపున ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయుల ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణకుల వీరాంజనేయులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామం వరకు సాగిన జన చైతన్య యాత్ర ద్వారా అనేక జిల్లాలు మండలాలు పర్యటించిన క్రమంలో అనేక ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. జన చైతన్య యాత్రను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ విప్లవ అభినందనలు ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు మాట్లాడతాను. ప్రధానంగా ఏ ఒక్క పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా మేము తీసుకున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, అరుణోదయ, పేవడాలు, శ్రీముక్తి, పీడిఎస్యు ఈ సంఘాలన్నీ కూడా రాష్ట్రాన్ని పట్టించుకునే నాదుడే లేడు. రాష్ట్రం సమస్యల మీద కేంద్రం స్పందన లేదు. అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఊసే లేదు. అమరావతి వచ్చింది. అమరావతిలో ప్రధానమంత్రి గారు కొండ నీళ్లు పట్టుకొచ్చారు. రాష్ట్రానికి 1,00,000 కోట్ల నిధులు కావాలనేది మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్. ఇంకోటి ఏంటంటే అమరావతి కూడా అది కమ్మవారు భూములన్నీ కొనేసుకున్నారు. జగన్ గారు కర్నూలు, విశాఖ, అమరావతి అన్నారు. అది కూడా డెవలప్మెంట్ ఏమీ లేదు. అందుకే మేము ప్రధానంగా ఏంటంటే ప్రధాన డిమాండ్ ఏం చేసామంటే ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అలాగే ఇచ్చినట్టయితే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఇచ్చినట్టయితే మనకి సపరేట్ నిధులు వస్తాయి. ఇలాగ అనేక విషయాలు మీద మేము 200 సభల్లో ప్రసంగించాము. ఈ 200 సభల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి అడిగే నాదుడే లేడు. ప్రధానమంత్రి గారు ఈ ముగ్గురిని కూర్చోబెట్టి 1,00,000 కోట్లు నిధులు ఇచ్చినట్టయితే మన రాష్ట్రంలో నిరుద్యోగం కానీ, హాస్పిటల్స్ కానీ అనేక విషయాల్లో మనం సక్సెస్ అవుతాం. హైదరాబాద్ పూర్తిగా డెవలప్ అయింది. ఇలా మనం వెనకబడి ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం, అసలు రాష్ట్రానికి నిధులు లేని రాష్ట్రం ఏ రాష్ట్రం ఉందంటే మందే అనే డిమాండ్తో ప్రధానంగా ఆయన కర్నూలు అన్నారు జగన్ గారు. ఆ కర్నూలులో కూడా వలస బాధ పట్టారు. నీళ్లు లేవు, భూములకి నీళ్లు లేవు, ఎండిపోతూ ఉన్నాయి. పొట్ట కూటు కోసం వాళ్ళు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు వెళ్ళిపోతూ ఉన్నారు. కర్నూలు ఆ ప్రాంతం కూడా ప్రాజెక్టులు కావాలి, నీళ్లు కావాలి, అది కూడా పరిష్కారం కాలే. అందుకే మేము ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి. ఈ రాష్ట్రం కోసం ఈ ముగ్గురు ఒకటే. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి ఈ ముగ్గురు కూడా దాసోహం. ఈ రాష్ట్రానికి సంబంధించి అధికారం కాదు కొట్లాడుకోవాలి తప్ప ఎంపీలు నాకిస్తే నేను పచ్చ హోదా నాకు వస్తే నేను అనడం తప్ప ఆయన అనుకుంటే ఆయన అనుకోవట్లేదు అనే దాంతో మేము అలాగే పోలవరం ప్రాజెక్టు తీసుకుని 20 ఏళ్ళు అయింది. అందులో వేల మంది రైతులు భూములు ఇచ్చి ఇవాళ కూలి వాళ్ళు అయిపోయారు. అలాగే 100 గిరిజన గ్రామాలు అక్కడి నుంచి తరలించారు. వాళ్ళు అడవిని నమ్ముకోగలుగుతారు. అడవిలో ఉన్న పంటలు వేసుకుని వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళు కూడా అడవికి దూరం చేసిన ఆదివాసీ నీళ్లు, పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇలా కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు తప్ప పోలవరానికి వచ్చినటువంటి డబ్బులు ఒక 100కి 25%, 30% వీళ్ళ జేబీలు నింపుకోవడానికి తప్ప పోలవరం ప్రాజెక్టుకు అయ్యేది లేదు, చచ్చేది లేదు. అవేది 20 ఏళ్ళ నుంచి అది కూడా పెండింగ్ లో ఉంది. అలాగే విశాఖ ఉక్కు ఉంది. అది 30 ఏళ్ళు ఖాళీ చేశారు. చాలా మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ విశాఖ ఉక్కును కూడా కార్పొరేటు శక్తులకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే దివీస్ లాంటి ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారే ప్రవేశపెట్టారు. దాని తర్వాత మళ్ళీ జగన్ గారు బంగాళాఖాతంలో కలిపేస్తున్న అధికారులకు వచ్చేసారు. ఇవాళ యథారాధిగా ఆ దివీస్ ఫ్యాక్టరీ తొండంగి ఏరియాలో కొనసాగుతుంది. అక్కడ 100 కిలోమీటర్లు చేపలు చనిపోతాయి. మత్స్యకార జీవితాలకి భగనం కలిగింది. దివీస్ ఫ్యాక్టరీ ఎక్కడుంటే అక్కడ నీళ్ళని హరించిపోతాయి. ఇలా ఇష్యూస్ అన్నిటి మీద కూడా
మొత్తం ఈ ప్రభుత్వాల వైఖరి 72 సంవత్సరాలు వీళ్ళ అధికారులు ఏం చేశారు, ఏం చేయలేరు, ఒరిగిందేటి వరగందేటి, వీళ్ళు ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏమి నిలబెట్టుకున్నారు, ఏమి నిలబెట్టుకోలేదు. ఇవాళ అలాగే జీడిపిక్క రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగంతో సంక్షేమంలో ఉన్నారు, దానికి ఒక రేట్ లేదు. రైతాంగం పండించే రైతాంగం కూడా భారతదేశ రైతాంగమే కాదు మొత్తం సంక్షేమంలో ఉంది వ్యవసాయ రంగం అంతా కూడా. దీన్ని కూడా మేము ప్రధానంగా ప్రస్తావించాం. 47 కార్మిక చట్టాలు ఎత్తేశారు, దీన్ని కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అలాగే నిరుద్యోగ సమస్య కేంద్రంలో అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని 5 లక్షలు ఇస్తున్నాడు. అయినా మా నిరుద్యోగం కూడా దేశం అంతా కూడా పెరిగిపోతూ ఉంది, రైతాంగం నిరాశతో ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము 200 సభల్లో నేను ప్రసంగించాను. 200 సభల్లో కూడా ప్రభుత్వాల వైఖరి ఈ 72 సంవత్సరాలు ఏం ఉద్ధరించారు, ఏం ఉద్ధరించలేదు ప్రధానంగా చెప్పుకోవడం జరిగిందని ఈ సందర్భంగా